హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. గోరుచిక్కుడు మెంతికూరతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా సింపుల్ అండి చేయడం. టేస్ట్ చాలా బాగుంటుంది. మెయిన్గా జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది. ఇక్కడ గోరుచిక్కుడు మనం ఇలా తుంచుకొని పెట్టేసుకోవాలి. గోరుచిక్కుడిని కట్ చేయొద్దనమాట, ఇలా తుంచుకొని తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ చేసుకున్నప్పుడు. అలాగే ఒక 2 మెంతికూర కట్టలు తీసుకొని ఇలా మెంతికూరను కూడా ఒలుచుకొని పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 4 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు కూడా ఒక 2 తీసేసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులోకి గోరుచిక్కుడు వేసేసుకోవాలి. గోరుచిక్కుడు కడుక్కొని తీసేసుకోండి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడులకి కొద్దిగా మట్టుకే వాటర్ వేసుకోవాలండి. ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా చూస్తున్నారు కదా, మనం వేసుకున్న వాటరు సరిగ్గా సరిపోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవాలి. మీరు ఉడికించి వాట్ చేసేయద్దు, అలా అయితే ఫైబర్ మిస్ అవుతుంది. కాబట్టి ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసుకోండి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా మినపప్పు కూడా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఈ పోపు మంచిగా వేగాలన్నమాట. ఆయిల్లో కాసేపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలను మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి 1 టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలండి. అప్పటి వరకు కాసేపు ఇలా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసేసుకుందాం. తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి మెంతికూరని యాడ్ చేసుకుందాము. మెంతికూర వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా తీసుకున్న మనము 2 కట్టలు తీసుకున్నాం కదా మెంతికూర, అదంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ మెంతాకు కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న గోరుచిక్కుడు వేసుకోవాలి. మన వాటర్ కొంచెమే వేసుకున్నాం కాబట్టి మొత్తం వాటర్తో సహా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు మగ్గాలి, కొద్దిసేపు ఉడకాలి. కాబట్టి మనము ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, మధ్యలో మనము మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, అడగంటకుండా. ఇప్పుడు మనకి ఇంకా కాసేపు మగ్గాలి. టమాటాలు మంచిగా మెత్తగా కావాలి అండి టమాటాలు. అప్పటి వరకు కూడా మగ్గించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గిద్దాం. ఇక్కడ చూడండి, మనకు టమాటా అనేది మగ్గిపోయింది. ఇలా మగ్గాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాతనే ఇందులోకి మనం ఉప్పు కారాలు యాడ్ చేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్ది ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కొత్తిమీర ధనియాల పొడి ఫ్లేవర్ కాస్త పట్టేటట్టు కాసేపు ఒక నిమిషం అలా వదిలేసేయండి. అంతే అండి, మనకు గోరుచిక్కుడు మెంతికూర కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మెయిన్గా జొన్న రొట్టెలోకి అయితే రుచి అద్దరిపోతుందండి. సూపర్గా ఉంటుంది. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.